హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాట్ ట్రేడింగ్ జర్నీ. సో ఇవాళ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ 915 ప్రీమియం స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మీరు ఎ- ఎక్కడైనా వాడచ్చు, లైక్ ఇంట్రాడేలో ఎక్కడైనా వాడచ్చు. ఐ మీన్ నిఫ్టీలో వాడచ్చు, బ్యాంక్ నిఫ్టీలో వాడచ్చు, స్టాక్స్ మీద కూడా వాడచ్చు. సో ఎండ్ దాకా వీడియో చూడండి, విత్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను ఇది స్ట్రాటజీ ఏంది. ఓకేనా. సో ఈ స్ట్రాటజీ యొక్క సక్సెస్ రేట్ కూడా చాలా హై, 70 to 80% సక్సెస్ రేట్ ఇది. సో మంచి స్ట్రాటజీ, చాలా టాప్ ట్రేడర్స్ కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మన అందరికీ తెలుసు, మార్కెట్ వచ్చేసి 9:15కి ఓపెన్ అవుతుంది. ఓకేనా. మనం ఓపెన్ కాగానే 5 minutes టైం ఫ్రేమ్లో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మొత్తం స్ట్రాటజీ మొత్తం 5 minutes టైం ఫ్రేమ్ మీదే ఉంటుంది. సో ఫస్ట్ 5 minutes ఏం చేయకండి, వెయిట్ చేయండి. అది ఏ క్యాండిల్ అయినా ఫామ్ కావచ్చు, రెడ్ అయినా ఫామ్ కావచ్చు, గ్రీన్ అయినా ఫామ్ కావచ్చు. అందుకే న్యూట్రల్ ఉండడానికి ఎల్లో కలర్ క్యాండిల్ నేను క్రియేట్ చేసిన. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్, ఫస్ట్ 5 minutes అయిపోగానే దాని హై, దాన్ని లో మార్క్ చేసుకోండి. తర్వాత మార్క్ చేసుకున్నాక వెయిట్ చేయండి. దేనికోసం? ఈ హై అన్న లో అన్న బ్రేక్అవుట్ కావాలి. సపోజ్ హై బ్రేక్ అవుతుంది అని సినారియో తీసుకుందాం. సో హై బ్రేక్ కాగానే ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో దాని నెక్స్ట్ క్యాండిల్, ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా సేమ్ క్యాండిల్ ఉండాలి. హై బ్రేక్ చేస్తుంది కాబట్టి గ్రీన్ క్యాండిల్, సో నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిలే ఉండాలి. ఇది మాత్రం జాగ్రత్త. గ్రీన్ క్యాండిల్ ఓకే. ఇక్కడ సెటప్ మెయిన్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంది. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెటప్ ఇది. సో ఇప్పుడు ఏం కావచ్చు, మార్కెట్ సార్ మనీ గ్రీన్ 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 క్యాండిల్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. మనం అప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు, మనం వెయిట్ చేయాలి. దేనికోసం వెయిట్ చేయాలంటే పుల్ బ్యాక్ కోసం. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. పుల్ బ్యాక్ వస్తుందంటే ఏంటి, దాని అర్థం డే హై ఆల్రెడీ, కరెంట్ డే హై ఆల్రెడీ క్రియేట్ చేసేసింది అనమాట. సో కరెంట్ డే హై మార్క్ చేసుకోండి. తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ ఇప్పుడు గ్రీన్ పైకి పోతుందంటే పుల్ బ్యాక్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఒక పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇంకో ఇంపార్టెంట్ చీజ్ ఏంటంటే, ఆ పుల్ బ్యాక్ వచ్చేసి ఫస్ట్ 5 minutes క్యాండిల్ బాడీలో మాత్రం ఓపెన్ క్లోజ్ కావద్దు. ఒకవేళ క్లోజ్ అవుతుందంటే రామ్ రామ్ సేట్జీ అని వెళ్ళిపోవాలి, స్ట్రాటజీ అప్లై కాదు. అది విక్లో క్లోజ్ అయితే ఫైన్, కానీ బాడీలో మాత్రం అస్సలు క్లోజ్ కావద్దు. ఓకేనా. సో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. తర్వాత పుల్ బ్యాక్ వచ్చి కొంచెం సేపు హోవర్ చేయొచ్చు, మార్కెట్ ఇమీడియట్ రావచ్చు. సో నెక్స్ట్ ఏ క్యాండిల్ అయితే మనది కరెంట్ డే హైని బ్రేక్ చేస్తుందో కథం, ఇది స్ట్రాటజీ అనమాట. కరెంట్ డే హై బ్రేక్ అయిందా అంటే ఎంట్రీ కోసం రెడీ అయిపోవాలి. ఆ కరెంట్ డే హై పైన క్లోజ్ కావాలన్నమాట బాడీ దాన్ని. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో కరెంట్ డే హై మీద క్లోజ్ కాగానే నెక్స్ట్ క్యాండిల్, అది ఏ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, దాంట్లో కళ్ళు మూసుకొని ఎంట్రీ కొట్టేయాలి. ఎంట్రీ కొట్టేసి ఇప్పుడు ఇంపార్టెంట్, ఏ స్ట్రాటజీ అయినా వర్క్ కావడానికి ఇంపార్టెంట్, లేకపోతే సక్సెస్ఫుల్ ట్రేడర్ కావడానికి ఇంపార్టెంట్ ఏంది అంటే స్టాప్ లాస్. ఆ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి, కరెంట్ క్యాండిల్ లో అన్న స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ 5 minutes క్యాండిల్ చాలా కింద ఉంది, చాలా పెద్ద స్టాప్ లాస్ అయిపోతుందంటే అప్పుడు ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేసిందో కరెంట్ డే హైని దానిలోనే పెట్టుకోవాలి మనం స్టాప్ లాస్ లెక్కలు. సో ఇది మొత్తం సెటప్ అనమాట. ఓకేనా. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ స్ట్రాటజీ, చాలా హై సక్సెస్ రేట్ ఉన్న స్ట్రాటజీ ఇది అనమాట. ఓకేనా. ఓకే. ఇలా మీరు ఫస్ట్ టైం ఛానల్ మీద వచ్చి ఉంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, అండ్ ఇఫ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. ఐ విల్ ట్రై టు రిప్లై ఆల్ ద క్వశ్చన్స్. ఒకవేళ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఓకే చలో ఇప్పుడు రియల్ టైం గురించి మాట్లాడదాం. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk. సో థియరిటిగా అందరికీ ఆ స్ట్రాటజీ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఓకేనా. సో ఇది వచ్చేసి మారుతి సుజుకి యొక్క స్టాక్ లైక్ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్ మీద. ఓకేనా. దీని మీద ఇంప్లై అవుతుందా కాదా చూద్దాం. సో ఇవాళ వచ్చేసి 22nd. సో హోప్ఫుల్లీ లైక్ నిన్న 21 నవంబర్. సో దీని మీద మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూస్తే హై, కరెంట్ డే హై, కరెంట్ డే లో, లైక్ దిస్ ఇస్ 9:15 క్యాండిల్, కరెంట్ డే హై, లైక్ 9:15 క్యాండిల్ హై, 9:15 క్యాండిల్ లో, కరెంట్ డే హై, పుల్ బ్యాక్ అన్ని మార్క్ చేసి ఇప్పుడు స్ట్రాటజీ ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. సో ఇది 9:15 క్యాండిల్ హై, ఇది బ్రేక్అవుట్ వచ్చింది ఫార్వర్డ్ బై గ్రీన్ క్యాండిల్. ఓకేనా. ఇది
ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. సర్వన్ పైకి పోయింది, మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. దేనికోసం, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. సో పుల్ బ్యాక్ ఇక్కడ దాకా వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఏం చేసింది, కరెంట్ డే క్రియేట్ చేసింది. సో కరెంట్ డే మార్క్ తీసుకో. సో అది ఇక వెయిట్ చేద్దాం, అది సైడ్ వేస్ పోనీయండి, ఎక్కడైనా పోనీ, సైడ్ వేస్ పోయి ఇక్కడ లైక్ ఈ క్యాండిల్ ఆర్ ఈ క్యాండిల్, ఏదైనా క్యాండిల్ తీసుకోండి మీరు. ఈ క్యాండిల్ తీసుకోండి, ఈ క్యాండిల్ 11:55 క్యాండిల్ కరెంట్ డే హైని బ్రేక్ చేసేసింది. ఓకేనా, దానిపైన క్లోజింగ్ చేసింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ క్యాండిల్ 11:55 క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకేనా, స్టాప్ లాస్ మార్క్ తీసుకున్నాం. సో ఇది స్టాప్ లాస్ పెట్టుకొని చూసుకుంటే అది చాలా మంచి ప్రాఫిట్ ఒకటి ఇచ్చింది. అది తర్వాత అది పడిపోయింది ఫైన్గా. మీరు మొత్తం డే ఎండ్ దాకుంటా అంటే అది తప్పు. మీరు ఒక చిన్న పార్ట్ తీసుకొని వెళ్ళిపోవడం, మన పని అంతే. చిన్న పార్ట్, ఒక సక్సెస్ పార్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అది సముద్రంలో మనకు ఒక చెంబు నీళ్లు చాలు. సో ఆ చెంబు తీసుకొని వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ మరీ అగ్రెసివ్ ఉంది, ఇంత చిన్న స్టాప్ లాస్ నేను పెట్టుకున్నా స్వామి అంటే కింది దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ లేకుంటే ఈ కింది దాకా, ఈ స్వింగ్ కింది దాకా కూడా పెట్టుకోవచ్చు. అంత చిన్న స్టాప్ లాస్ పెట్టుకోని రా బాబు అంటే ఈ దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది ప్రాక్టికల్. నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా చూద్దాం. సో నెక్స్ట్ ఓకే, ఇండస్ఇండ్ ఇండియాలో చూడండి. ఇక్కడ కూడా ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఇక్కడ ఇక మార్కింగ్ చేయ మరి సోది అనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై ఫాలోడ్ బై గ్రీన్ క్యాండిల్, పైకి పోయింది, పుల్ బ్యాక్ వస్తుంది. సో పుల్ బ్యాక్ వస్తుందంటే డే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది, కొంచెం సైడ్ వైజ్ పోయింది. ఈ క్యాండిల్ 11:05 క్యాండిల్ ఆ పుల్ బ్యాక్ని కరెంట్ హైని బ్రేక్అవుట్ చేసి దానిపైన క్లోజింగ్ ఇచ్చింది. సో ఇమీడియట్లీ ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవాలి. మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్, సేమ్ క్యాండిల్లో ఒకవేళ దీని కింద క్లోజ్ అయిందంటే స్టాప్ లాస్ తీసుకొని వెళ్ళిపోవాలి. అది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కిందికి కూడా వచ్చింది. ఒకవేళ దీని కింద క్లోజ్ చేస్తే మాత్రం వెళ్ళిపోవాలి. ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ స్టాప్ లాస్. కానీ క్లోజ్ కాలే, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, సైడ్కి పోయింది. తర్వాత చూస్తే మంచి 1 way ఉరికింది మార్కెట్. సో ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడే ఎగ్జిట్ కొట్టేయాలి. మార్కెట్ ఇంట్రాడేలో ఈవెన్ 0.5% పెరిగినా భారీగా ఆప్షన్స్, భారీగా చేంజెస్ వస్తాయన్నమాట. ఈజీగా 5,000 6,000 చేంజ్ వస్తుంది అనమాట. సో మనకు కావాల్సింది ఎంత, 1,000 to 2,000 పర్ డే. సో ఈజీగా, చాలా ఈజీగా ఆ 1,000 to 2,000 సంపాదించవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది పాజిటివ్ సైడ్. సిమిలర్లీ ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలనేది మాట్లాడదాం. సో ఇది ఓకే, ఇండస్ఇండ్ ఇండియా బ్యాంక్. ఓకేనా, సారీ ఇండస్ఇండ్ ఇండియా కాదు, ఇండియన్ బ్యాంక్. ఇది సేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఉంది. మార్కింగ్ చేసుకుందాం. సో గైస్ సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్. ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెటప్. సో మీరు ఒకవేళ పుల్ బ్యాక్ అంటే ఈ చిన్న పుల్ బ్యాక్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు ఇంత చిన్న పుల్ బ్యాక్ నేను కన్సిడర్ చేయాలంటే ఈ పుల్ బ్యాక్ అన్న కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఈ పెద్ద క్యాండిల్ 11 o'clock క్యాండిల్ అన్న తీసుకోండి, లేకుంటే ఈ క్యాండిల్ 10:35 క్యాండిల్ అన్న కరెంట్ డేలోని ఇది కరెంట్ డేలోని బ్రేక్అవుట్ చేసేసింది. ఇక్కడ చూస్తే 11 o'clock క్యాండిల్ కరెంట్ డేలోని బ్రేక్అవుట్ చేసేసి. సో నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోవాలి. సో ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేసిందో దాని హై స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే దాని మీద క్లోజింగ్ అయితే స్టాప్ లాస్, లేదంటే అది కింద పడుతుంది. సో అది మంచి కింద పడిపోతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే ఇక మీకు మెజర్మెంట్ చేస్తారు కదా అప్పటి నుంచి. సో ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని ఉంటే 5% అంటే అది ఒకవేళ మొత్తం పోతే ఇది టూ మచ్, 1% పడిపోయాక ఆగుతాంటే ఇక మరి అది ఒకరోజు ఒక విధంగా అంతది అనమాట. అంతంతా తీసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ తీసుకోండి, మీరు పాయింట్స్ తీసుకోండి. ఒక పెద్ద క్యాండిల్ వరకు ఏంటంటే పెద్ద క్యాండిల్ కూడా వచ్చింది అనుకోండి, ఇట్లా పెద్ద ఒక క్యాండిల్ వచ్చిందంటే క్లోజ్ చేసుకోండి ట్రేడ్. సో 0.5 అన్నా ఈజీగా 2,000 సెట్ కళ్ళు మూసుకొని మన 2,000 రూపీస్ ఆ రోజు. ఓకేనా, ఇంకోటి ఏమైనా చూద్దామంటే ఒక మ్యాజ్గాన్ డాక్. ఓకే, మ్యాజ్గాన్ డాక్లో కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చు మనం. ఇది ఇక్కడ ఉందా, ఫస్ట్ 5 minutes క్యాండిల్, దానిలో ఇది లేపేసింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్, తర్వాత జర్రమని పడ్డది. సో మీరు ఇక్కడ ఈ పుల్ బ్యాక్ ఇదన్నా కన్సిడర్ చేసుకోండి. అండ్ పుల్ బ్యాక్ యూజువల్లీ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా కన్సిడర్ చేసుకోండి. సో ఇది గ్రీన్ క్యాండిల్, సో పుల్ బ్యాక్ సేమ్ క్యాండిల్ లేపేసింది. సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ, ఈ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్ వచ్చేసి పెట్టుకోండి. సర్వం ఒక దిక్కు పడ్డా మార్కెట్. సో ఇంత ఇంపార్టెంట్ ఈ స్ట్రాటజీ. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏ స్ట్రాటజీ అని ఎంత సక్సెస్ రేట్ ఉన్నా ఎమోషన్స్ ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో వాళ్ళు సక్సెస్ అవుతాం ట్రేడింగ్లో.
నేను ఫ్రాంక్‌గా చెప్తాను. నాకు కూడా చాలా సార్లు ఎమోషనల్లీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతా. లైక్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మార్కెట్ తోటి ఫైట్ చేయడము, అలాంటి పిచ్చి పిచ్చివి చేయొద్దనమాట. అది ఎప్పటికైనా మార్కెటే సుప్రీం. సో, మార్కెట్ విల్ ఆల్వేస్ రిమైన్ సుప్రీం. అదే తోపు. మనమంతా బచ్చా. సో, ఒక చిన్న అమౌంట్ లైక్ 20,000, 25,000 తోటి స్టార్ట్ చేసి కూడా సక్సెస్ కావచ్చు దీంట్లో. కొంచెం దేవుని దయ ఉండాలి. ఆబ్వియస్‌లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లక్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్ కూడా ఉండాలి. ఆ దేవుని దయ కూడా ఉండాలి. సక్సెస్ రావాలంటే. ఎంత పెద్ద స్ట్రాటజీ అయినా గానియండి, అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేమంటే మాత్రం అది వర్కౌట్ కాదు. సో, ఈ వీడియోలో ఇంతే గైస్. హోప్‌ఫుల్లీ ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే వేరే స్ట్రాటజీస్ మీద కూడా వీడియోస్ క్రియేట్ చేస్తా. అప్పటి వరకు అందరికీ బాయ్. జై శ్రీరామ్.